ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరికీ ఆధారమైనటువంటి దేవుని గురించి వారు తెలుసుకోవాలని ఎంతో కోరుకుంటూ ఉన్నాను. కీర్తన గ్రంథము 73:25 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. లోకంలో ఏది అక్కర్లేదు అనేటువంటి మాటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన చాలు అని భక్తుడు చెప్తూ ఉన్నారు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మనం దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. అయితే సంతోషం కలిగినప్పుడు దేవుడు ఉన్నాడని స్తుతిస్తారు, నమ్మిక ఉంచుతారు, సంతోషంగా ఆయన మార్గాల్లో నడుస్తారు. కానీ సమస్య కలిగినప్పుడు ఆయనతో ఎటువంటి సహవాసం కలిగి ఉన్నారో ఖచ్చితంగా బయటపడుతుంది. ఆయనతో విశ్వాసం ఉంచితే ఆయన చేయగలడో లేదనేటువంటి సందేహం వారిని వెంబడిస్తూ ఉంటుంది. శ్రేష్టమైనటువంటి భక్తి నిబ్బరంగా ఉంచుతుంది. కదలక నిలుచు సీయోను పర్వతం వలె ఉంటుంది. కానీ నిజమైనటువంటి బలము, భక్తి, దేవుని గురించినటువంటి జ్ఞానము ఒక వ్యక్తిలో ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఒక సమస్య ఆ వ్యక్తిని ఆవరించినప్పుడు అతడు ఎలాగా ఆయన సన్నిధిలో మాట్లాడతాడో, లేకపోతే నిద్రపోతాడో, బలహీనుడైపోతాడని దాన్ని బట్టి తెలుస్తుంది. కనుక ఐగుప్తు నుంచి వచ్చింది మొదలుకొని ఎంతోమంది జనులు ఆయన ఎంతగానో స్తుతించారు. వారి కార్యాలు జరిగినంతసేపు ఎంతగానో స్తుతించారు, పాటలు పాడారు, ఆరాధించారు. సమస్య కలిగినప్పుడు సనగడం, గొడగడం అనేది వారి జీవితంలోకి వచ్చింది. కొద్దిసేపు కూడా వారు ఆగలేకపోయారు. వారి హృదయం అంతా కలవరంతో నింపబడింది. కానీ దేవుడైతే శత్రువులు వారిని పుట్టకుండా వారికి మేలు చేశాడు తప్ప, వారి సమాధానం ఆవరింపజేసి వారిని బలపరిచాడు తప్ప, ఏ ఒక్కరు కూడా వారికి కీడు చేయకుండా పక్షిరాజు తన పిల్లల్ని ఎత్తుకున్నట్లుగా అలా నడిపించాడు. కనుక ఆయన ఎంతగా ప్రేమించాడో అనేది వ్యక్తిగతంగా ఆయన తెలుసుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మాత్రమే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అని తెలుసుకొని ఆయన ద్వారానే మనం ప్రవేశించగలమని కూడా మనం తెలుసుకోగలుగుతాం. కనుక మనం చాలామంది అనేక సంగతులు చూస్తూ ఉంటారు కానీ, ప్రతి ఒక్కరు అనేక సంగతులు చూస్తూ ఉంటారు కానీ, గ్రహింపకుండా ఉంటారు, సమయాన్ని ఇవ్వకుండా ఉంటారు. దానివల్ల సమయం వచ్చినప్పుడు ఆయన ఆలోచన ఎరగకుండా ఉంటారు. ఆయనే దేవుడు, మరి ఏ దేవుడు లేడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. లోకసువార్త 17:18 ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగ్గుపడలేదా అని చెప్పెను. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహింపరిచాడు. తిరిగి వచ్చాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా? 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చినవాడు అగపడలేదా అని చెప్పెను. 10 మంది కుష్ఠరోగం పోవడానికి వచ్చారు గాని దేవుణ్ణి మహింపరచడానికి ఒకడే మరలా తిరిగి వచ్చాడు. అది ప్రభువుకి ఎంతో నచ్చింది. కనుక దేవుని జీవితంలో కార్యాలు జరిగిస్తున్నప్పుడు నువ్వు మహింపరచాలి, నువ్వు స్తుతించాలి, ఆయన సన్నిధిలో సాగిలపడాలి. సమస్య వచ్చినప్పుడు ఆయన్ని ఎంతగా నువ్వు అడుగుతూ ఉన్నావో సమస్య తీరిన తర్వాత అంతసేపు నువ్వు స్తుతించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. దేవునికి మహిమ చెల్లించాలి. అలా చెల్లించేటటువంటి వారు మాత్రమే సాక్ష్యం చెప్పగలుగుతారు. మిగిలిన వారు చెప్తారు, మేము సాక్ష్యం చెప్పలేం, ఎలా చెప్పాలో మాకు తెలియదు అంటారు. కానీ నీకు సంతోషం పూర్తిగా నీ హృదయంతో నింపబడితే నువ్వు ఖచ్చితంగా మాట్లాడకుండా ఉండలేవు. ఒకరి హృదయంలో ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వాడి నోట్లో నుంచి అది ప్రవహిస్తూనే ఉంటుంది. కనుక ఈ ఉదయకాలం నువ్వు గ్రహించినట్లయితే భక్తుడు ఎలాగైతే దేవా నీవే నాకు ఆధారం అని చెప్తూ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదని ఎలాగైతే చెప్తూ ఉన్నాడు. నువ్వు అలా చెప్పగలగాలి. నువ్వు అలా చెప్పగలిగితే ఖచ్చితంగా ఆయన సన్నిధి నిన్ను ఆవరిస్తుంది. రెట్టింపు మేలును పొందుకుంటావు. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా ఈ దినాన ఎవరైతే నిన్ను ఆశ్రయించారో వారందరికీ నడిపింపు అనుగ్రహించి దుష్టుడు ముట్టకున్నట్లుగా కృప దయచేసి మహిమతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.